బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారిన కంచ గచ్చిబౌలి భూముల వేలం సుప్రీంకోర్టుకు చేరింది. ఇప్పటికే ఈ భూముల వేలంపై విద్యార్థులతో పాటు రాజకీయ పార్టీలు తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ప్రభుత్వ నిర్ణయంపై పలువురు తెలంగాణ హైకోర్టుతో పాటు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ వ్యవహారంపై వాటా ఫౌండేషన్ హైకోర్టులో పిల్ దాఖలు చేసింది. ఈ భూమిలో ప్రభుత్వ వేలాన్ని నిలిపివేయాలని, వన్యప్రాణులకు ఆవాసమైన ఆ స్థలాన్ని జాతీయ పార్కుగా ప్రకటించాలని ప్రజా ప్రయోజన వాద్యం దాఖలు చేసింది. ఈ పిల్పై బుధవారం తెలంగాణ హైకోర్టు విచారణ చేపట్టి ఈ రోజు వరకు చెట్ల నరికివేతలు నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసింది. సుప్రీంకోర్టులో ఈ వ్యవహారంపై నమోదైన పిటిషన్పై విచారించిన కోర్టు కంచ గచ్చిబౌలి భూములపై సంచలన ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వం విక్రయించాలనుకున్న భూములను సందర్శించి మధ్యాహ్నం 3:30 వరకు రిపోర్టు అందించాలని తెలంగాణ హైకోర్టు రిజిస్టర్కు సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అలాగే తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు గచ్చిబౌలి భూముల్లో ఎలాంటి చర్యలు చేపట్టవద్దని తెలంగాణ సీఎస్కు ఆదేశాలు జారీ చేసింది. ఇదిలా ఉంటే 400 ఎకరాల భూమి 30 ఏళ్లుగా వివాదంలో ఉందని ప్రభుత్వం తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. అలాగే హెచ్సీయూలో ఉన్న ఆ భూమి అటవీ భూమి అని ఎటువంటి ఆధారాలు లేవని సుప్రీంకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారిన కంచ గచ్చిబౌలి భూముల వేలం సుప్రీంకోర్టుకు చేరింది. ఇప్పటికే ఈ భూముల వేలంపై విద్యార్థులతో పాటు రాజకీయ పార్టీలు తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ప్రభుత్వ నిర్ణయంపై పలువురు తెలంగాణ హైకోర్టుతో పాటు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ వ్యవహారంపై వాటా ఫౌండేషన్ హైకోర్టులో పిల్ దాఖలు చేసింది. ఈ భూమిలో ప్రభుత్వ వేలాన్ని నిలిపివేయాలని, వన్యప్రాణులకు ఆవాసమైన ఆ స్థలాన్ని జాతీయ పార్కుగా ప్రకటించాలని ప్రజా ప్రయోజన వాద్యం దాఖలు చేసింది. ఈ పిల్పై బుధవారం తెలంగాణ హైకోర్టు విచారణ చేపట్టి ఈ రోజు వరకు చెట్ల నరికివేతలు నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసింది. సుప్రీంకోర్టులో ఈ వ్యవహారంపై నమోదైన పిటిషన్పై విచారించిన కోర్టు కంచ గచ్చిబౌలి భూములపై సంచలన ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వం విక్రయించాలనుకున్న భూములను సందర్శించి మధ్యాహ్నం 3:30 వరకు రిపోర్టు అందించాలని తెలంగాణ హైకోర్టు రిజిస్టర్కు సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అలాగే తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు గచ్చిబౌలి భూముల్లో ఎలాంటి చర్యలు చేపట్టవద్దని తెలంగాణ సీఎస్కు ఆదేశాలు జారీ చేసింది. ఇదిలా ఉంటే 400 ఎకరాల భూమి 30 ఏళ్లుగా వివాదంలో ఉందని ప్రభుత్వం తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. అలాగే హెచ్సీయూలో ఉన్న ఆ భూమి అటవీ భూమి అని ఎటువంటి ఆధారాలు లేవని సుప్రీంకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది.